మేయర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం శ్మశాన వాటికను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అన్ని చోట్ల శ్మశానాలు అధ్వాన్న స్థితిలో ఉన్నాయన్నారు. నర్సీపట్నంలో ఉన్న 5 శ్మశానాలలో పార్కుల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇక్కడికి వచ్చిన వారు సేద తీరే విధంగా వీటిని తీర్చిదిద్దుతామని చెప్పారు. నియోజకవర్గంలోని 100 పంచాయతీలో శ్మశానాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఏంటంటే మనం రోడ్లు డెవలప్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. చనిపోయిన తర్వాత మనకి శ్మశానానికి తీసుకెళ్తారు. శ్మశానాలు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి. అసలు లోపల అడుగుపెట్టే పరిస్థితులు లేవు. అంటే నేను నిర్ణయం తీసుకోవడం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో నర్సీపట్నం టౌన్లో మున్సిపాలిటీలో 5 శ్మశానాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు నేనున్న ఈ శ్మశానం పురాతనమైన శ్మశానం. దీన్ని ఒక పార్క్ లాగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో నిర్ణయం తీసుకొని మన సీఎంఆర్ రమణ గారిని దీన్ని స్పాన్సర్ చేయమని అడిగాను. నేను స్పాన్సర్ చేశారు. ఎంత అవుతుంది దీనికి అంచనాగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దీనికి రమణ గారు దానికి సహాయం చేస్తున్నారు. దీని ఒక పార్క్ మాదిరిగా ఎవరన్నా శ్మశానానికి వస్తే పార్కులో ఉన్న ఫీలింగ్ రావాలని ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే టౌన్లో కూడా మన మున్సిపాలిటీలో 5 శ్మశానాలు ఉన్నాయి. 5 శ్మశానాలకు ఇది కాకుండా మిగతా 4 శ్మశానాలు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అదే కాకుండా టౌన్లోనే కాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో 100 పంచాయతీలు ఉన్నాయి. మనకి 100 పంచాయతీల్లో కూడా శ్మశానాలను అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి శ్మశానాలన్నీ కూడా సాయంత్రం పూట వచ్చి కూర్చొని వెళ్ళే విధంగా ఒక పార్కులా డెవలప్ చేయడం కోసం కృషి చేస్తున్నాం. అంచేత ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సహకరించి ఆ శ్మశానాలను డెవలప్ చేయడంలో అందరూ కూడా సహకరించవలసిందిగా మీ ద్వారా అందరూ కోరుకుంటున్నాను.